పటాన్చేరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి దాని నికాసమైనటువంటి కార్యకర్తగా మరి 15 ఏళ్ల సంధి 20 ఏళ్ల సంధి పార్టీని పట్టుకొని ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిగా అదేవిధంగా మరి 2 సార్లు కూడా పోటీ చేసి మరి 1,00,000 ఓట్లు నా కార్యకర్తలందరూ కూడా మరి ఎంబడి తిరిగి మరి నన్ను ఆ విధంగా నా గురించి పోరాడినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు అందరం కూడా జరుగుతున్నటువంటి పటాన్చేరు అన్యాయాన్ని ఈరోజు ఒక సభ్యత్వం తీసుకోలేని వ్యక్తి అక్కడ రాజీనామా చేయలేని వ్యక్తి మరి అందులో గెలిచి ఇళ్ళకి వచ్చినా అంటాడు జరసేపు రాలేను అంటాడు ఒకసారి కండవా వేసుకున్నా అని చెప్తాడు ఒకసారి ఏమో దేవుని కండవా అని చెప్తాడు మరి ఇలాంటి వ్యక్తి మరి ఈరోజు అక్కడ పార్టీని మొత్తం కూడా మేము ఈరోజు గాంధీ భవన్ వచ్చి అధిష్టానానికి చెప్పదలిసింది ఏంటంటే ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలను మొత్తం కూడా అంచివేస్తూ ఉన్నాడు ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారులను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి వాళ్ళందరి మీద లాఠీ చార్జీలు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ ఈరోజు పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది పోస్టింగ్లు వేసుకుంటా ఉన్నారు ఈరోజు నిజంగా ఈ కార్యకర్తలందరం కూడా దాదాపుగా 20 ఏళ్ల సంది కూడా పార్టీ ఒడిదొడుగులున్నా పార్టీ కష్టాలున్నా మరి ఈరోజు నేను ఒక సర్పంచ్గా 8,000 చిల్లర మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ 1గా గెలిస్తే ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే హరీష్ రావు ఇదే మైపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలకు రమ్మంటే మరి నేను పార్టీ వీడను అని చెప్తే నా పదవి వదులుకున్న తప్ప నేను కాంగ్రెస్ పార్టీని వీడలేదు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కూర్చున్నా ఆడ జెండా మోయడానికి భయపడే రోజులల్లా మరి కేసులైనా సైతం లెక్క పెట్టకుండా మరి ఈరోజు నా సర్పంచ్ పదం త్యాగం చేసి జెండా మోచి జెండాని అక్కడ నిలబెట్టినటువంటి నన్ను ఈరోజు మరి ఆయన వచ్చిన తర్వాత ఈరోజు 1,00,000 ఓట్లు వచ్చినాయి మన కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 3,000-4,000 ఓట్లు వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచేది కానీ ఆ రోజు కూడా తప్పిదం కూడా నిజంగా అధిష్టానమే ఆ రోజు నేను ఒక్కరినే ఉంటే మరి ఆ రోజు కొంచెం టికెట్లలో కొంచెం అన్యాయం చేస్తే మళ్ళీ నా కార్యకర్తలు రోడ్డుకి కొట్లాడితే మరి సమయం లేక ఈరోజు ఆ 3,500తో ఓడిపోయినా తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచే సీటు ఈరోజు నిజంగా అధిష్టానమే పొడగొట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కానీ ఈరోజు అన్ని జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మైపారెడ్డి మొన్నటి దాకా 10 ఏళ్ళ అల్ల టీఆర్ఎస్లో అనుభవించాడు ఆ రోజు అలా పెత్తనం చేసాడు ఈరోజు నేను మా అధిష్టానాన్ని కూడా ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు మైపారెడ్డి అంటాడు ఎవడు ఓ దొంగ ఈరోజు మన సర్కారే వచ్చింది మన గవర్నమెంటే వచ్చింది మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకుపోయి బొక్కల దోసింది మనం కాదా తీసుకుపోయి మైనింగ్ కేసులో లోపలేసింది మనం కాదా మన గవర్నమెంటే లోపలేస్తుంది మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలా ఆహ్వానిస్తున్నా అంటది అంటే దొంగను మనం చేర్చుకుంటున్నామా దొంగని రేపు పొద్దుగాల ప్రజలకు ఏమని సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నా నేను రేపు పొద్దుగాల ఈరోజు మైనింగ్లో 300 కోట్ల స్కామ్ అయినోడు ఈరోజు జైలుకు పోయొచ్చినోడు మరి అట్లాంటి మనం తీసుకొని ఈరోజు పెత్తనం అప్ప చెప్తున్నామంటే మరి అట్లాంటి దొంగలను మనం ఎంకరేజ్ చేస్తున్నామా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు బాధపడి అడుగుతా ఉన్నా ఈరోజు నేను మా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు ఈరోజు 1,000 మంది కార్యకర్తలు మరి తనతోని ఆయన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంత అంచవేసిండో మరి ఆయన తీసుకొచ్చి ఈరోజు పెత్తనం చేపిస్తూ ఉన్నారు మీరు ఇది మీకు సభం కాదు ఈరోజు పార్టీ మొత్తం కూడా ఆడ మొత్తం కూడా అట్టడుగా నాశనం అయిపోతుంది కాబట్టి ఈరోజు కార్యకర్తలు రోడ్డుకి ఎక్కి ఈరోజు గాంధీ భవన్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాం లేకపోతే మాకేం షోక్ కాదు నిన్న మాట్లాడాలని అనుకోలేదు ఈరోజు బాధపడి మాట్లాడుతున్నాం పార్టీ ఆడ మొత్తం కూడా డిగ్రేడ్ అవుతుంది ఈరోజు అయినా ఏ అధికార ప్రోగ్రామ్ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో మండల ప్రెసిడెంట్నో పిలుస్తలే ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళని పిలుచుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళతో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు ఆడ ఉన్నాయి ప్రూఫ్స్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏం చేయాలని అడుగుతా ఉన్నాం జెండా మోసినోడు ఏం కావాలని అడుగుతా ఉన్నాం ఈరోజు ఇది చాలా బాధ వేస్తుంది కాబట్టి ఈరోజు మేము వచ్చి కూడా మరి డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి ఇద్దరు కూడా చెప్తా ఉన్నాం మరి 1-2 డేస్లో ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి నా ప్రశ్న ఒకటే ఈయన సభ్యత్వం తీసుకున్నాడా కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్నాడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండా ఫస్ట్ దానికి సమాధానం చెప్పమానండి నా ప్రశ్న ఏంటంటే దానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి సమాధానం చెప్పమనండి పటాన్చేరులో చెప్తలేడు ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని విడిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ కండ వేసుకునే దమ్ము లేదు ఆయనకి
అలాంటి పట్టుకొని ఈరోజు మనం వాళ్ళకి పెత్తనం అప్పచెప్తా ఉన్నాం, ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, కేడర్ నష్టపోతుంది, కాంగ్రెస్ పార్టీ మొత్తం అట్టడుగున పడుతుందని చెప్తా ఉన్నా. ఈరోజు నేను మొత్తం కొలాప్స్ అవుతుంది పార్టీ పడాన్చేర్ల అని చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ తనని కండవా వేసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని చెప్పమని ఆయన మొగోడైతే అంటున్నా. అది ఒప్పుకున్న తర్వాత మాట్లాడతా, ఆయన ఒప్పుకున్న తర్వాత మాట్లాడతా. ఫస్ట్ అయితే అది చెప్పాలి కదా, నేను కాంగ్రెస్ కండవా వేసుకున్నా, నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నా, టీఆర్ఎస్కి రాజీనామా చేసినా అని చెప్పాను. నిజంగా నువ్వు మళ్ళీ వచ్చినోను అయితే కాంగ్రెస్ మీటింగ్ పెట్టు, కార్యకర్తలు మీటింగ్ పెట్టు. ఈరోజు నిజంగా నువ్వు ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్ చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు పిలుచుకొని చేసుకుంటావు? వాళ్ళ మండల ప్రెసిడెంట్ పిలుచుకొని ఏం చేస్తున్నావు? వాళ్ళ మాజీ సర్పంచులు, వాళ్ళ మాజీ ఎంపీటీసీలతో ఏం సంబంధం నీకు? కాంగ్రెస్లో లేరా? కాంగ్రెస్లో మండల ప్రెసిడెంట్ లేరా? కాంగ్రెస్లో కార్యకర్తలు లేరా? మాజీ సర్పంచులు లేరా? వాళ్ళని ఎందుకు పిలుస్తలేవు అంటున్నా. నీ స్నేహం వాళ్ళతోనే. ఈరోజు నువ్వు సర్వైవ్ కావడానికి 300 కోట్ల స్కామ్ నీది ఏదైతే ఉందో ఆ స్కామ్ని ఈరోజు నువ్వు కప్పిపుచ్చుకోవడానికి వచ్చి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా పడాన్చేర్ల మొత్తం కూడా డీగ్రేడ్ చేసి మొత్తం దాన్ని మొత్తం అట్టాడుకున్న తొప్పేసి మళ్ళీ నువ్వు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ రేపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది నీ వైఖరి. ఈరోజు కాంగ్రెస్ని మొత్తం కూడా అక్కడ కాపాడాలని చెప్పి నేను ఈరోజు అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి